విత్తనం ఏదన్నది ఆకాశ ఆకాశ అయితే ఇక్కడ చూడండి కింద మనకు కాయలు కూడా అయినాయి, అదే విధంగా కాపు కూడా అదే విధంగా వస్తా ఉంది. చూడండి దగ్గర కొమ్మలు కూడా మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి అధికంగా వచ్చినాయి. కొమ్మలు కూడా మనకు దగ్గర వచ్చినాయి. ఎక్కడ కూడా అంటే లెంత్ ఎక్కువ రానట్లుగా ఎంత రావాలో అంతే విధంగా మనకు వచ్చింది చెట్టు అనేది న్యాచురల్ గానే. సోళ్ళందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈ రోజు మనం ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఇక్కడ ఐజా సరౌండింగ్ లో ఉన్నాం కదా. మరొక రైతుతో మనం ఇప్పుడు ఈ ఫీల్డ్ వర్క్ లో ఉన్నాం అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ పంట చూసుకుంటే కనుక మనకి ఇది పూత కాపు మంచి సిచ్యువేషన్లో అయితే ఉంది. అయితే రైతు దీనికి ఇప్పటిదాకా మెయింటైన్ చేసిన దానికి మందులు కానీ ఎరువులు కానీ ఏం వేసాడో రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియో చివరి దాకా అయితే చూడండి అనమాట. అయితే నమస్తే అన్న. మీ పేరు? నరసింహుడు. ఏ ఊరు మీ ఊరు? తుమ్మిళ్ళ రాజోలు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు పంట? ఇప్పుడు మే 15 మే 15 అంటే జూన్ 15. ఓకే, ఒక 50 రోజుల పంట. ఇప్పుడు ఈ జూలై 15 వస్తే 2 నెలలు 60 రోజులు అవుతుంది. 60 రోజులు అవుతుందండి. 50 రోజుల పంట. ఇప్పుడు ఎరువులు ఏమైనా వేసారని అడుగున ఎరువులు 28 వేసినారు. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు అప్పుడు వేసారు? సన్నగా ఉండే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఒకటే దఫా ఎరువులు ఒకటే దఫా. ఓకే, అయితే ప్రజెంట్ దీనికి ఇంకా కొంచెం పొలం అనేది ఆరిందండి, కొంచెం బెట్టకు వచ్చింది. ఎన్ని రోజులు అయితే నీళ్ళు కట్టి ఇప్పుడు దీనికి? వారం అవుతుంది. ఓకే, ఎన్నిసార్లు మందు కొట్టారు దీనికి? ఒకటేసారి కొట్టినారు. ఓకే, అది ఏది కొట్టినారు? జేటీ స్టార్ కొట్టినారు. ఈ జేటీ స్టార్ అనేది ఒకటే స్ప్రే చేసినారు 50 రోజుల పంటకి. అయితే ఇది వరకు ఇంకో పొలం దగ్గర కూడా వెళ్ళామండి. ఆయన మీ ఏమైతే ఎత్త కొడుకేనా? వీళ్ళ బంధువులే అండి. అయినా కూడా వీళ్ళందరూ ఏంటంటే ఒకటేసారి పత్తి ఒకటేసారి నాటినవి మందులు కూడా ఒకటేసారి స్ప్రే చేసినారు. ఇప్పటిదాకా 50 రోజుల పంట ఒకటే స్ప్రే. అంత కొట్టలేదు కదా? అదే మళ్ళీ ఎందుకోసం అంటే నమ్మే వాళ్ళు 50 రోజుల వరకు ఒక స్ప్రేకి ఎట్లా ఉంటది అని చెప్పేసి అనేవాళ్ళు అంటారు కదా. ముందేసాం కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా ఎక్కువ తొందరగా వచ్చేసినాయి. ఎన్ని రోజులు అప్పుడు కొట్టింటారు ఫస్ట్ స్ప్రే? చిన్నగా ఉండే ఒక నెల రోజులు ఉంటది. ఎన్ని రోజులు ఏంటది ఇప్పుడు జెట్ స్టార్ కొట్టి? ఎన్ని రోజులు ఏంటది? ఇది 15 రోజుల పైన 15 రోజుల పైన అయిందంటే మాక్సిమం నెల రోజులు అప్పుడు స్ప్రే చేసి ఉంటారు. 20 తారీఖు కొట్టినాం. ఓకే, అయితే 15 రోజులు అయితే అయింది అనుకోండి మాక్సిమం ఇప్పుడు స్ప్రే చేసి. అయితే చిన్నగా ఉండేది అప్పుడు స్ప్రే? చిన్నగా ఉండే అప్పుడు. ఓకే, ఎంత దాకా ఉంటది మొక్క అప్పుడు మీరు స్ప్రే చేసినప్పుడు? చిన్నగా ఉంటది, ఇంత దాకా ఉంటది. అయితే ఇప్పుడు ఇదంతా వచ్చిందంతా మనకు జెట్ స్టార్ తోటే అంటారు. అయితే ఈ సైడ్ కొమ్మలను జెట్ స్టార్ తో మొత్తం దాంతోనే వచ్చినాయి. అంటే మీరు స్ప్రే చేసేటప్పుడు కూడా ఏముండని ఏమన్నా జీడనాలి సమస్య? నల్లి కొంచెం దోమ, పచ్చదోమ లాంటిది ఉండేది. మళ్ళీ జెట్ స్టార్ కాంబినేషన్ ఏం వేసారా? సింగిల్ గానే. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు మొత్తం మీద? మొత్తం 10 ఎకరాలు 10 ఎకరాలు పత్తి సాగు చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు ఈ మందు అనేది? అన్నిట్లో కూడా 1 ఎకరా కొట్టలేము. వాన పడినందుకు 1 ఎకరా కొట్టలేము. మిగతా 9 ఎకరాలు కొట్టేసినాం. మళ్ళీ 9 ఎకరాల్లో కూడా రిజల్ట్ ఇదే విధంగా సేమ్ రిజల్ట్. ఎక్కడైతే ఏం డిఫరెంట్ అయితే ఒకటే రకంగా ఉన్నాయి. ఓకే, అయితే జేటీ స్టార్ ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంటారా? మంచిగా వాడుకోవచ్చు. మేజర్ గా దేనికి పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇది పచ్చదోమకి, తెల్లదోమ గానీ, నల్లి గానీ మంచిగా పనిచేస్తుంది. ఇంకా నేచురల్ గ్రోత్ మంచిగా వస్తుంది. ఓకే, నీట్ గా వస్తుంది. మరి సైడ్ కొమ్మలు బాగా వస్తున్నాయి. సైడ్ కొమ్మలు మంచిగా వస్తున్నాయి. మేజర్ గా మనకి గ్రోత్ అనేది ఏమంటేనా, మీరు ఒక 100 రూపాయల మందు కొట్టినా కూడా నేను చెప్తా అదే మందు కొట్టినా కూడా గ్రోత్ వస్తుంది. గ్రోత్ అనేది మనకి ఇక్కడ సమస్య కాదు, నేచురల్ తీసుకొస్తుంది. మాక్సిమం మనకి ఏంటంటే ఈ సైడ్ కొమ్మలు అనేవి బాగా రావాలి. విత్తనం ఏదన్నది? ఆకాశ. అయితే ఇక్కడ చూడండి కింద మనకు కాయలు కూడా అయినాయి, అదే విధంగా కాపు కూడా అదే విధంగా వస్తా ఉంది. చూడండి దగ్గర కొమ్మలు కూడా మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి అధికంగా వచ్చినాయి. కొమ్మలు కూడా మనకు దగ్గర వచ్చినాయి. ఎక్కడ కూడా అంటే లెంత్ ఎక్కువ రానట్లుగా ఎంత రావాలో అంతే విధంగా మనకు వచ్చింది చెట్టు అనేది న్యాచురల్ గానే. మరి రైతులు ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు అంటారా? ధైర్యంగా వాడుకోవచ్చు. పోయినసారి ఏమైనా వాడారు మందులు? పోయినసారి ఇది కొంచెం లేట్ వచ్చింది ప్రోడక్ట్, వచ్చింది కొంచెం. పోయినసారి జెట్ స్టార్ వాడలే, లైకా నుంచి వాడినారు. పోయినసారి మరి రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? మంచిగా వచ్చినాయి కాబట్టి అదే నమ్మకంతో మొదటి నుంచి వాడుతున్నారు. చాలా మంది వాడినారా? ఇక్కడ మరి వేరే రైతులు చాలా మంది వాడినారా? చాలా మంది. మళ్ళీ వాళ్ళకి కూడా రిజల్ట్స్ చూసారా? మీరు చూసారా? అన్ని మాకు సేమ్ దగ్గర ఓకే, ఎక్కడైతే రిజల్ట్ అయితే ఏం తేడలేదు, బాగుంది. అన్ని కూడా రైతులే ధైర్యంగా వాడుకోవచ్చు కదా. ఎందుకోసం మీకు ఎన్నిసార్లు అడుగుతున్నానంటే, నేను చెప్పడం కాదు, మీరు ఒక రైతుగా చెప్పినప్పుడు ఇంకో రైతులు చాలా మంది రైతులు వాడే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఎన్నిసార్లు అడుగుతా ఉన్నా నేను, రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పి. రిజల్ట్ డోకాలేదు. ఓకే, అయితే ఇక్కడ మేజర్ గా ఇప్పుడు 15 రోజులైనా కూడా మనకు లైట్ గా ఎక్కడైనా పచ్చదోమ అయితే కనిపిస్తా ఉంది, లేదని అయితే చెప్పట్లేదు. పచ్చదోమ అయితే అక్కడక్కడ ఎగురుతా ఉంది, కనిపించింది. అయితే 15 రోజుల వరకు పని
పనిచేసింది అంటే కూడా మంచిదే కదా, మంచిది. 15 రోజులకు మించి ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి ఏమైనా రేట్ ఎక్కువ అనిపించిందా? రేట్ ఏం లేదు, ఆ రేటుకి అన్ని రోజులు పనిచేసిన దానికి సరిపోయిందంట. బెటరే ఉంది. వేరే వేరే మందులు కొడితే మీకు ఒక స్ప్రేకి ఇంత ఇదిగా రాదు కదా. వేరే మందులు ఏమైనా వాడి ఉంటే మిగతా మందులు బయట మందులు వాడితే మీకు ఒక స్ప్రేకి పంట ఈ దశకి రాదు, ఈ దశకైతే రాదు. వాస్తవం అదైతే. ఇంకా మీరు గతంలో కూడా వాడి ఉంటారు కదా. కాబట్టి జేటీ స్టార్ ఇప్పుడు 50 రోజుల పంటకు గాను ఒకటే స్ప్రే చేశాడు రైతు. ఇప్పుడు పూత కాపు సిచ్యువేషన్ లో ఉంది. అయితే తర్వాత దీనికి లైకా ఒకటి చేయండి. కాబట్టి మీరు లైకాలో ఖచ్చితంగా ఇప్పుడు మీకు కాపు అనేది వస్తుంది కాబట్టి పురుగు మందు వేసుకోండి. బాక్సర్ గానీ, డెల్టా మెథ్రిన్, లేకపోతే ఈ మన కరాటే లాంటిది ఏదో ఒక పురుగు మంది అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకుని ఇప్పుడు నుంచి స్ప్రే చేసుకుంటూ ఉండండి. చేయండి, ఖచ్చితంగా చేయండి. కాబట్టి మేజర్ గా ఏంటంటే రైతులు అండి, ఇప్పుడు పూత కాపు సిచ్యువేషన్ లో ఉన్న పొలాల్లో మేము తిరిగి చూసిన చోట్ల ఎర్ర పురుగు అనేది స్టార్ట్ అయింది, గులాబీ రంగు పురుగు అనేది. కాబట్టి కొంచెం రైతులు ముందు జాగ్రత్తగాని పురుగు మందు అనేది యాడ్ చేసుకుని స్ప్రే చేసుకుంటూ పోండి. మనం చెప్పే మందుల్లో మీరు ఖచ్చితంగా పురుగు మందు అయితే యాడ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదొక బకెట్ లో అది వేరే బకెట్ లో కలుపుకొని స్ప్రే చేసుకోండి. చేయొచ్చా చేయలేదా అనుకుంటే చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి పురుగు మందు అయితే కలుపుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక న్యూట్రియన్స్ అయినా పురుగు మందులైనా ఏవైనా కలుపుకోవచ్చు, కలుస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు జేటీ కార్ట్లో అయినా సరే, లైకాలో అయినా సరే, జేటీ స్టార్లో అయినా సరే పురుగు మందు అయితే ఖచ్చితంగా కలుపుకోవచ్చు. అది ఏదైనా కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదనమాట. కాబట్టి ఇప్పుడు రైతు ఇక్కడ మనకి తుమ్మిల గ్రామంలో రైతు కూడా ఇక్కడ మనకు ఒక 10 ఎకరాలు సాగు చేస్తున్నాడు పత్తి. అయితే మేజర్ గా 9 ఎకరాలకు స్ప్రే చేశాడు ఇప్పుడు జేటీ స్టార్ మందని. 50 రోజుల పంటకు ఒకటే స్ప్రే. ఇది స్ప్రే చేసి మనకు 15 రోజులు అయింది, అంటే 30 నుంచి 35 రోజులు దశప్పుడు స్ప్రే చేశాడు. సింగిల్ గానే స్ప్రే చేశాడు. ఎక్కడ తెచ్చుకుంటా ఉన్న మందులు మీరు? ఐజాలోనే, మహిమ ఆర్గానిక్స్. మనకి మహిమ ఆర్గానిక్స్ లో ఐజాలో తీసుకున్నాడు అండి రైతు కూడా. అక్కడే మీకు ఐజాలో మహిమ ఆర్గానిక్స్ లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఇవి ఉంటాయన్నమాట. అయితే మీరు కూడా చెప్పండి అన్న, వేరే రైతులు తెచ్చుకునే వాళ్ళు కూడా పలానా అంగడిలో తెచ్చుకోండి అని చెప్పండి. ఎందుకోసం అంటే వేరే వేరే మంగళలో కొంచెం డూప్లికేట్స్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ మాత్రమే ఐజాలో మనకు మహిమ ఆర్గానిక్స్ మాత్రమే దొరుకుతాయి. కాబట్టి రిజల్ట్ స్ప్రే చేసిన దానికి మనకి ఐజా సరౌండింగ్ ఫీల్డ్ లో ఎక్కడ వెళ్ళినా కూడా రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనం చెప్పే మందులు వాడుకుంటే కూడా రిజల్ట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. మన ఛానల్ చూస్తుంటారు మరి మా వల్ల మేము వీడియోలు చేసి మీకు మందులు చెప్పడం వల్ల ఉపయోగాలు ఉన్నాయంట? తెలిసింది, అవును, మా వల్లనే తెలుసుకున్నారు. మరి మేము చెప్పినందుకు మీరు నమ్మకంతో తెచ్చి వాడినందుకు మీకు నష్టం అయితే ఏం లేదు కదా. బెటర్ అంటారు. ఓకే ఓకే. మీకు మా వల్ల కొంచెం మందుల వల్ల అవగాహన వస్తుంది. మేము రైతులకైతే నష్టమే చేయట్లేదు. మీ కొద్ది వరకు ఎంతో కొంత మీకు మేము లాభమే చేకూరుస్తున్నామని నష్టమైతే ఏం లేదు. నష్టమేం లేదు కదా. మంచి ప్రాడక్ట్ చెప్తున్నారు, మాకు మేలు కదా. ఇంకా అవునవును. మేమేందంటే అంతిమంగా మాకు రైతు రిజల్ట్ కావాలి, రైతు శ్రేయస్సే మాకు కావాల్సింది. అంతే. మాకు కావాల్సింది అంతిమంగా ఏంటంటే రైతుకి మంచి రిజల్ట్ వచ్చే మందు చెప్పాలి. రైతుకి మిగతా వాటితో పోల్చుకుంటే పెట్టుబడి విషయంలో కానీ దిగుబడి విషయంలో కానీ వ్యత్యాసం రావాలి. పెట్టుబడి అంటే మనకి మిగతా మందులు స్ప్రే చేసిన దానికి మన మందులకి ఎంత పెట్టుబడి వ్యత్యాసం వస్తుంది, దిగుబడి అనేది ఆ మందులు ఈ మందులు స్ప్రే చేసిన దానికి ఎంత వ్యత్యాసం వస్తుందని చూపించాలనే ఉద్దేశంతోనే మేము మీకు మంచి ప్రొడక్ట్స్ అయితే చెప్తా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా వాడుకోండి. పోయినసారి మరి లైకా వాడినందుకు దిగుబడి బాగా మంచిగానే వచ్చినాయి. ఓకే, ఈసారి ఇవే కంపెనీలోనే మీకు కంటిన్యూగా ప్రొడక్ట్లు ఉన్నాయి, బయటికి ఏవే వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక పురుగు మందు కావాలంటే యాడ్ చేసుకోండి. పురుగు మందు కూడా మన దాంట్లోనే ఉన్నాయి, ఎవిడెన్స్ అయినా సరే బాగుంటుంది. కాన్సర్ కూడా కొట్టినారు, ప్రజల గోల్డ్ కార్డు మొత్తం కొట్టినారు. ఓకే ఓకే. దిగుబడి మంచిగానే వచ్చింది. ఓకే, మరి బయో మందులు అయితే ఏం కాదు కదా. బయో మందులు కొడితే మనకి దిగుబడులు అనేవి రావు, కాపులు అనేవి రావు. ఖచ్చితంగా వాటికి ఆ ఎఫెక్ట్ అనేది తగులుతుంది బయో మందులు కొడితే. కాబట్టి ఇదండి ఇక్కడ మనకి రైతు స్ప్రే చేసిన దానికి 50 రోజుల పంటకి జేటీ స్టార్ ఒకటే స్ప్రే చేశాడు రైతు. అయితే ఈ మందులు వచ్చేసి మనకు ఐజాలో మహిమ ఆర్గానిక్స్ అనే షాప్ లో రైతు తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి జేటీ స్టార్ స్ప్రే చేసిన దానికి రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి.